చాలు, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది, నేను వెళ్ళిపోతాను. కావాలంటే మేము మీ ఇంటి దాకా వస్తాం. వద్దు, అమ్మ గనుక చూసిందంటే ఆవిడ ఏమనుకుంటుందో ఏమో. నేనే వెళ్ళిపోతాను. సరే వెళ్ళు, కానీ ఇకపై ఎన్నడూ దారి మర్చిపోవద్దు. ఖుదాఫిజ్. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుందా? ఈ అడవిలో ఎక్కడ అడుగు వేస్తే అక్కడే ముళ్ళు. కొంచెం ఉండండి, నేను తీసేస్తాను. నేను తీస్తాను కదా. ఇప్పుడు మీకు బానే ఉందా? బాగుంది, శుక్రియా. వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. ఖుదాఫిజ్. సరే. स्वाहा 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 అనవసరంగా తొందరపడద్దు. నేను ఎవరి మీద ఈ మారణ మంత్రం ప్రయోగించానో ఆ వ్యక్తి మరో 5 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. కేవలం 5 రోజులు. ఆ తర్వాత చావు. లాబోని, ఇలా నా దగ్గరికి రా. ఇవాళ నా కోసం ఏం తీసుకొచ్చావు నువ్వు? ఇదిగో చూడమ్మా, నేనేం తీసుకొచ్చాను. రక్తమా? ఈ రక్తం రాజవంశ రక్తంలా ఉంది. కాదమ్మా, కేవలం రాజే కాదు, షెహన్షా వారు, హిందూ దేశపు షెహన్షా రక్తం ఇది. షెహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ నెత్తురు.
అమ్మా, నేను వారిని నా కోసం ఎంచుకున్నాను. బాద్షాయే అయినా ఫకీరే అయినా నీకు ఎవరు కావాలో వాళ్లే లభిస్తారు. తంత్ర విద్యల్లో అద్భుత శక్తులున్నాయి లాబోని. ఒక బెంగాలీ బాబా ద్వారా నేను ఈ తంత్ర విద్యలన్నీ నేర్చేసుకున్నాను. అవన్నీ నీకు నేర్పాను. ఇంతవరకు నేర్చుకున్న విద్యల వల్ల నువ్వు ఎప్పుడు ఎవరిని కావాలనుకున్నా నీ సొంతం చేసుకోగలవు. నువ్వు షెహన్షాని ఎంచుకున్నావు కదూ, మరేం పర్వాలేదు. ఆ షెహన్షా నీకు దాసుడవుతాడు. స్వాహా స్వాహా. అమ్మా, నువ్వెందుకు ఆగిపోయావు? సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చే అమావాస్య రాత్రి నువ్వు నేను కలిసి షెహన్షాపై మంత్రప్రయోగం చేయాలి. అది జరిగాక షెహన్షా పూర్తిగా నీకు లొంగిపోతాడు. అలా లొంగిపోయాక నువ్వు ఎప్పుడు కోరుకున్నా, ఎలా కోరుకున్నా ఆ షెహన్షాని ఆడించవచ్చు. సంసిద్ధంగా ఉండు లాబోని. ఇక కేవలం ఆ చీకటి రాత్రి కోసం వేచి ఉండు. ఆ రాత్రి నేను చేసే తంత్రం వల్ల ఆ షెహన్షా స్వయంగా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తాడు. ఈ రోజు నుంచే నీ ఆట ఆరంభం. నేను కూడా ఆ రాత్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాను. షెహన్షా జాడ ఏమైనా తెలిసిందా? లేదు హుజూర్. మొత్తం అడవంతా గాలించి చూసాం, కానీ షెహన్షా ఎక్కడున్నారో కనిపించట్లేదు. అసలు ఆయన ఎక్కడున్నారో ఏమో. దయచేసి క్షమించండి హుజూర్. మీరసలు షెహన్షాకి ఈ దారి సంగతి చెప్పి ఉండకూడదు హుజూర్. ఆగండి, వస్తున్నది షెహన్షానే. మీరందరూ ఆగండి. ఆదాబ్ హుజూర్. ఆదాబ్ హుజూర్. ఆదాబ్. ఖుదా దయ వల్ల మీరు తిరిగి వచ్చేశారు. నాకేదో ఎంతో కాలం గడిచిపోయినట్టుగా ఉంది. ఎంతకాలం గడిచిపోయింది ఫజల్ సాబ్? అంటే మీ ఉద్దేశంలో మమ్మల్ని అడవిలో ఏదైనా జంతువు లేక భూతము మింగేసింది అనుకుంటారా? నా ఉద్దేశం అది కాదు హుజూర్. ఫజల్ సాబ్, మేము మీకు చెప్పాగా ఎవరో స్త్రీ గొంతు మాకు వినిపించిందని. దాంతో మేము ఆ గొంతును వెంబడిస్తూ ఆ దిశగా వెళ్ళాం, ఆమెను కనుక్కున్నాం, ఆ స్త్రీకి సాయం చేశాం. మాకొక్క విషయం అర్థమైంది, అదేమిటంటే ఈ అడవి ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా దట్టంగా ఉంది. అందుకే జనాలు దీన్ని చూసి భయపడుతున్నారు. ఇప్పటికే మనం చాలా కాలయాపన చేశాం. మా ఉద్దేశంలో మనం వెంటనే ఆగ్రాకి బయలుదేరితే మంచిది. చిత్తూ షెహన్షా. పదండి, అందరూ బయలుదేరండి. పదండి.
నువ్విప్పుడు ఎంత దూరమైనా వెళ్ళిపో, కానీ రాబోయే రోజుల్లో స్వయంగా నువ్వే నా చెంతకొచ్చి తీరుతావు. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. ఏం జరిగింది హుజూర్? అలా ఆగిపోయారేంటి మీరు? మరేం లేదు, మాకేమనిపించిందంటే ఎవరో మమ్మల్ని పిలిచినట్టు అనిపించింది. బహుశా అది మా భ్రమ ఏంటుంది. పదండి. ప్రణామాలు సలీమా బేగం. ఆదాబ్ జోదా బేగం. నేను అత్తయ్య గారిని చూడాలని వచ్చాను. ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఏం మెరుగుపడలేదు జోదా బేగం. ప్రణామాలు బేగం సాహిబా, పల్లకి సిద్ధంగా ఉంది. సరే అయితే ఇక నువ్వు వెళ్ళు. మీరెక్కడికైనా వెళ్ళనున్నారా జోదా బేగం? అది నేను ఆలయానికి వెళ్ళబోతున్నాను. అక్కడ అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తాను. బహుశా దైవధ్యానం ఒక్కటే ఫలిస్తుందేమో. వెళ్ళిరండి. ఖుదాఫీస్. ఆగండి జోదా బేగం. చెప్పండి సలీమా బేగం. నవరోజ్ శుభాకాంక్షలు జోదా బేగం. మీకు కూడా. అల్లా దయ వల్ల ఈ శుభారంభం మనందరికీ కొత్త ఆశలు అందిస్తుందని ఆశిద్దాం. తప్పకుండా అదే జరుగుతుంది. నాకు అలా జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ నేను చేయదలిచిన ఈ పని వల్ల త్వరలోనే అన్నీ చక్కబడిపోతాయి సలీమా బేగం. రోజులు గడిచిపోతున్నాయి. నూతన సంవత్సరం త్వరలోనే ఆరంభం కానున్నది. ఒక వంక జలాలుద్దీన్ అక్బర్ విజయోత్సాహంతో ఆగ్రాకి తిరిగి వస్తూ ఉండగా, మరో వంక ఆ గెలుపు సంగతి తెలియని జోధా బేగం తన మతం మార్చుకోవడానికి బయలుదేరుతుంది. असल मजमुआ है तेरे बिन ये सारी दुनिया फानी धुआं है। मकुंता गाफुल मकुंता गाफुल तेरी सब चेहरे तेरे सब सूरतें तेरी सब चेहरे तेरे
सब सीरतें तेरी सब नूर तेरे, सब सीरतें तेरी सब नूर तेरे। ये दुनिया तूने बसाई सजाई, बहते हुए पानी पर तेरी ही लिखाई। मकुन का गाफुल, मकुन का गाफुल, मकुन का गाफुल, मकुन का गाफुल। యా అల్లా, నీ దర్బారికి వచ్చాను నేను. నన్ను నీ కరుణతో స్వీకరించు. నా కష్టాల్ని సమస్యల్ని అన్నింటినీ కడతీర్చు. అత్తయ్య గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. చూడు, నేను వచ్చేసినట్టుగా మౌల్వీ సాహెబ్కి తెలియజేయి. दिल का न हाकिम कोई ना ही दिल रियाया है, दिल का न हाकिम कोई ना ही दिल रियाया है। दर असल दिल को दिल ने बचाया है, दर असल दिल को दिल ने बचाया है। तेरे अकीदे में हर राह जाती है, तेरी ही दुआओं से मुकद्दर बनाती है। వద్దు జోదా, నువ్విలా మానసికంగా బలహీనపడకు. ఇప్పటికి నువ్వు వెనకడుగు వేయకూడదు. ప్రస్తుతం నువ్వు ఈ పని చేసి తీరాల్సిందే. అత్తయ్య గారి కోసం, మీ కుమారుడి కోసం, మొఘలాయి సామ్రాజ్యం కోసం నువ్వు ఈ త్యాగం చెయ్యక తప్పదు. వద్దొద్దు, మీరు నాకు సలాం చేయకండి. నేను ఇక్కడికి వచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదు. చిత్తం హుజూర్, కానీ మీరు మరి కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. మంచి సమయం రావాలంటే కొంత వ్యవధి పడుతుంది. ఆ తరువాతే ఈ తంతులన్నీ ఆరంభించగలుగుతాం. సరే, మీరు ఏర్పాట్లన్నీ చేసుకోండి, నేను వేచి ఉంటాను. వచ్చేసాం షహన్షా. ఇంకెంతో సేపు పట్టదు. కాసేపట్లో మనం ఆగ్రా నగరం పొలిమేరల్లో ఉంటాం. చాలా సంతోషం. ఏమైంది హుజూర్? ఇందులో మంచినీళ్ళు లేవు. సైనికులారా, మంచినీళ్ళు ఇవ్వండి షహన్షాకి. హుజూర్, నీళ్ళు అయిపోయాయి. ఎంతో సేపటిగా దాహం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? హుజూర్, దగ్గరలోనే ఒక పెద్ద బజార్ ఉంది. అక్కడ మంచినీళ్ళు తప్పకుండా దొరుకుతాయి. సంతోషం. या गरीब नवाज, या मोरे ख्वाजा जी, या गरीब नवाज। मोरे ख्वाजा प्यारे ख्वाजा प्यारे ख्वाजा, मोरे ख्वाजा प्यारे ख्वाजा प्यारे ख्वाजा। जग उजियारे ख्वाजा, नबी के दुलारे ख्वाजा, मोरे ख्वाजा प्यारे ख्वाजा प्यारे ख्वाजा, मोरे ख्वाजा प्यारे ख्वाजा प्यारे ख्वाजा। तुमसे जो दूर है वही बेनूर है, तुमसे जो दूर है वही बेनूर। ఏమిటి సంగతి ఫజల్ సాబ్? అంతా ఆనందోత్సాహంలో మునిగిపోయారు. మేం గాని వస్తున్నామన్న సంగతి మీరు ఆగ్రాకి చెప్పారా? లేదు హుజూర్, ఇవాళ నవరోజ్. అంటే చాలా శుభ తరుణంలోనే మేము ఆగ్రాకి చేరుకున్నాం అన్నమాట.